హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? మేమైతే ఇవాళ టైల్స్ పని చేపిస్తున్నాము. లప్పం అయితే ఒక కోటింగ్ అంతా అయిపోయింది. రెండవ కోటింగ్ టైల్స్ వేసినాక వేస్తారంట. గ్రానైట్ అయితే పైన బరువు వస్తుందనేసి ఇంకా గ్రానైట్ టైప్లో ఉండే టైల్సే వేస్తున్నాము. ఇప్పుడు వేసే టైల్ మటుకు సేమ్ గ్రానైట్ లాగే ఉంటుంది, షైన్ అట్లా ఉంటుంది. వైట్లో అక్కడక్కడ బ్లాక్ మార్క్ వచ్చినట్టు డిజైన్ ఉంటుందన్నమాట. వీటిపై ఏ మార్కైనా తొందరగా రిమూవ్ అయిపోతుంది. అలాగే వాటర్ వేసినప్పుడు కాలు పెడితే మటుకు జర్ర ఢమాలని పడతారు. అందుకని జాగ్రత్తగా ఇల్లు చూసినప్పుడు ఫ్యాన్ వేసుకొని మొత్తం అంతా ఆరిపోయినాక తర్వాత పిల్లల్ని ఎవరైనా లోపలికి వెళ్ళమనండి, లేకపోతే జర్రం పడతారు అని చెప్పినాడు ఈ టైల్స్ ఫేస్ అయితే. మా ఆయన అయితే ముందు నుంచే వైట్ బ్లాక్ కాంబినేషన్లో తీసుకోవాలనుకుంటున్నాడు. ఇదైతే మాకు అనుకున్నట్టే ఈ సేమ్ టైల్ చిక్కింది. సైడ్ మటుకు బార్డర్స్ మటుకు బ్లాక్ వేద్దాం అనుకున్నాము, కాకపోతే ఇంకా వైటే వేద్దామనేసి చూస్తున్నాం. ఈయన వచ్చేసి 119 రూపాయలు చదరానికి అంత తీసుకుంటారని చెప్పారు. నిన్న మా ఆయన అడుగుతుంటే విన్నాను అనమాట. ఇవన్నీ వచ్చేసి 37 ఎన్నో పడ్డాయి మొత్తం. ఎలివేషన్ డిజైన్ కందుకు కూలి అట్లా అయితే మన బాక్స్లో అయితే వాళ్ళ కూలి మటుకు 5000 అట్లా అవుతుందంట. నిన్నటికి చెప్పినాడు అంతే. ఇంకా వంట రూమ్కి వచ్చేస్తే ఓపెన్ కిచెన్ చిన్నగా ఉంటుంది. ఎవరైనా వంటగది కట్టించుకునేటప్పుడు ప్లాట్ఫామ్ ఉంటుంది కదా, గ్యాస్ బండ పెట్టేది, అదంతా కొంచెం సింక్లోకి వాటర్ అంతా పడేటట్టు కొంచెం స్లోప్గానే పెట్టించుకోండి. తర్వాత చాలామంది గ్రానైట్ వేసినాక పెడతారేమో అనుకుంటారు. అదంతా ఏం కాదు. ముందే మన స్లాబ్ కిచెన్ బండ వేసేటప్పుడే అది స్లోప్ వేసేటప్పుడే అప్పుడే చెప్పాలి. కొంచెం ఎక్కడైనా వాటర్ పడినా కూడా మొత్తం అంతా సింక్లోకి వెళ్ళిపోయేటట్టు పెట్టేయండి అని ముందే చెప్పేసేయండి. అలాగే ఇంకో విషయం, గ్రానైట్ పెట్టేటప్పుడు సింక్ పెడతాం కదా, సింక్ అయితే చాలామంది ఫైబర్ తీసుకుంటేనే బెటర్ అంటున్నారు. అందుకే మేమైతే సింక్ ఫైబరే అనుకున్నాము. ముందు వీడియోస్లలో చూపించాను కదా. సింక్ ఎప్పుడు గ్రానైట్ బండ ఉంటుంది కదా, దానికన్నా కిందికే ఉండాలి. గ్రానైట్ బండ కొంచెం హైట్ ఉండాలి, సింక్ ఇది కొంచెం కిందికి ఉండాలన్నమాట. అప్పుడు వాటర్ అన్నీ వెళ్ళిపోతాయి అక్కడ స్టాప్ కాకోకుండా. అదొకటి చూసుకోండి. మేమేంటంటే వన్ రూమ్ కట్టించేటప్పుడు ఫస్ట్ గూడు అయితే పెట్టినాము. అంటే మనం కావాల్సితే గూడు పెట్టుకోవచ్చు, లేకపోతే గోడ కట్టేసుకున్నాం అనేసి. ఎందుకులే కొంచెం స్పేస్ ఉంటుంది అనేసి కింద అయితే ఇంకా గూడులాగా ఉండేది కదా, అంత కొంచెం బుడిపేసేసి 3 అరల్లాగా వస్తాయి. అందుకే ఇంక ఇదంతా గోడ కట్టిస్తున్నాము. ఇదంతా టైల్స్ వస్తాయి అన్నమాట. సింక్ కింద ఇది కొంచెం సిమెంట్తోనే కొంచెం వేయించుకోండి. వాటర్ లీకేజ్ అయినా ఏం కాదు, బాగుంటుంది. చెక్క అయితే తొందరగా పాడైపోతుంది కదా, అందుకని. ఇంకైతే పైన వచ్చేసి ఇంకా ఈ గోడలు ఇవన్నీ కట్టేటప్పుడు అయితే నేను ఏం చేసేదాన్ని అంటే స్లాబ్ ఎన్ని రోజులకి వేసిన, ఎన్నో తేదీ వేసినారో అవన్నీ క్యాలెండర్ రాసేసుకునేదాన్ని. అలాగే ఇప్పుడు పూత అందుకు పూస్తారు కదా, ఆ పూత కూడా ఎప్పుడు స్టార్ట్ చేసినారు, ఎన్ని రోజులకు పట్టాలి నీళ్ళు అనేసి అంత క్యాలెండర్ రాసుకొని ఇన్ని రోజుల వరకు పట్టినని చెప్తా ఉండేదాన్ని. అంటే గుర్తుండదు కదా, మర్చిపోతాము. అందుకే ఇది ఒకటి చూసుకోండి. పైన హ్యాక్స్ అయితే కొట్టాలి. స్లాబ్కి అయితే హ్యాక్స్ అందుకు కొట్టించేసుకోండి. ఇప్పుడున్న ఫ్యూచర్లో వాటర్ లీక్ కాకుండా బాగుంటాయి అన్నమాట. ఓకే అండి, బాయ్.